బ్రో నువ్వు ఎందుకు ఎప్పుడు కెమెరా వెనకే ఉండాలి, కెమెరా వెనక ఉండే నేను నడిపిస్తానని ఎందుకు అనుకుంటున్నావు? ఈ ఈ విషయం ఎవరికి తెలియదు బ్రో. నేను స్టార్టింగ్లో ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ నేనే యాక్టర్గా చేశా. అవునా? మెయిన్ లీడ్గా. ఆ, అది యూట్యూబ్లో కూడా హోప్స్ ఉండకూడదు అనుకుంటున్నాను. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆ ఫస్ట్ నేను యాక్టింగ్ అంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే ఇష్టం. బట్ అందులో ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనేది నాకు తెలియదు. సో ఫస్ట్ యాక్టర్గా ట్రై చేద్దాం అని చెప్పేసి చేసా. కానీ లైక్ నన్ను సరిగ్గా వాళ్ళు పోర్ట్రే చేయట్లేదు అనే ఫీలింగ్ నాకు ఉండేది ఎప్పుడు. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, సెకండ్ షార్ట్ ఫిల్మ్ అన్నిట్లోనే నాకు ఇదే ప్రాబ్లం వస్తుంది. యాక్టర్ని సరిగ్గా చూపించట్లేదు, ఇంకెందుకు చేసి అనేది నేను వాళ్ళకి చెప్పి చూపించేవాడిని. అరే ఇలా పెట్టండి కెమెరా యాంగిల్స్, లేకపోతే లైటింగ్ ఇలా చేయాలి అలా చేయాలి. సో ఫోర్త్ ఇది నేనే చేసుకున్నా, నేను కెమెరామ్యాన్గా చేశా. సో అప్రిషియేషన్ వచ్చింది, మంచి అప్రిషియేషన్ వచ్చింది, అందరికీ నచ్చింది. సో అప్పుడు ఓకే నీది ఈ టాలెంట్ అనేది నేను తెలుసుకున్నా, నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చిందే బ్రో. అంటే సెల్ఫ్గా నేర్చుకుంది కంప్లీట్గా. అందుకు కెమెరా వెనకాతలో ఉండి చేయాల్సి వచ్చింది అనమాట. యాక్టింగ్ మనకి సెట్ కాదు. నార్మల్గా నువ్వు వచ్చావు కదా కొన్ని సాంగ్స్ లోని మధ్యలో ఎంట్రీలు ఇస్తుంటావు కదా, చిన్న ఇస్తుంటావు కదా, క్యాప్ వేసుకొని నార్మల్ మాట్లాడడానికి వచ్చిస్తుంటావు కదా ఎంట్రీస్. నీకు ఇష్టమా బ్రో ఫేమ్ అంటే? అంటే బ్రో ఒక టెక్నీషియన్కి కెమెరా ముందు కన్నా తన పేరుకి ఎక్కువ వాల్యూ ఉండాలని నేను నమ్ముతాను బ్రో. సో ఆ మనిషి ఇప్పుడు నేను అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ నా పేరు మాత్రం చాలా మంది తెలిసి ఉంటుంది. సో ఇంకా మీరు కనిపించి మీరు మాట్లాడితే అది ఇంకా బోనస్సే కానీ మైనస్ కాదు. సో ఈ ఫేమ్ అనేది బేసిక్గా యాక్టర్స్కి డెఫినెట్లీ ఉండాలి బ్రో. టెక్నీషియన్కి అయితే నాకు తెలియదు, వాళ్ళ పేరుకు ఉండాలి ఫేమ్, మనిషి ఎలా ఉంటాడో దానికి కాదు అని అనుకుంటున్నాను. చాలా మందికి చోటకి ఏంటంటే కొంతమందికి కెమెరామెన్ పేరు ఒకటే వినిపించేది, ఆయన ఫోటో అంత పిక్చర్ కనిపించేదిగా, రాను రాను కనిపించడం జరిగింది. ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా కెమెరాలో? నాకు రత్నవేలు గారు బాగా ఇష్టం. రత్నవేలు గారి లైటింగ్ అంటే ఆయన ఎక్కువ మూన్ లైట్ యూస్ చేస్తారు ఎక్కువ. మీరు మొన్న దేవరా సినిమా కూడా చూస్తే సీక్వెన్సెస్ అన్ని కూడా చీకట్లో, లైక్ నైట్ టైం. సో నాకు ఆ టైప్ ఆఫ్ టింట్ అవన్నీ బాగా ఇష్టం. సో ఆయన ఎక్కువ ఫాలో అవుతా. మామూలుగా ఒక సినిమాకి థియేటర్కి వెళ్తావు బ్రో, నువ్వు ఏం చూస్తావు? మామూలు వేరే వాళ్ళు కొడితే సినిమా చూస్తావు అని అంటారు, అది నాకు అర్థం. బట్ నేను నీకు అడుగుతున్నాను ఇది కాబట్టి, సినిమా థియేటర్కి వెళ్ళి నువ్వు నార్మల్గా ఏం అబ్జర్వ్ చేస్తావు బ్రో? బ్రో నాకు తెలియదు, కానీ లైక్ థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకో మూవీ చూడడానికి వెళ్తాము, నాకు ఆ అంబియన్స్ ఉంటుంది కదా బ్రో, సినిమా థియేటరు, ఆ మనుషులు వీళ్ళు, సో అది ఎక్కువ ఇష్టం బ్రో. చిన్నప్పుడు కూడా నేను పెయింటింగ్స్ వేసుకున్న దాంట్లో థియేటర్స్ పెయింటింగ్ వేసేవాడు, ఒక స్క్రీన్ వేసి ఈ పక్కనంతా వాల్స్ ఇవన్నీ వేసి పెయింటింగ్స్ వేసేవాడిని థియేటర్స్. అంటే నాకు తెలియదు ఆ థియేటర్లో ఉండే మ్యాజిక్. సో నేనేంటన్నా మనకి ఎప్పటికైనా ఇలాంటి థియేటర్ ఉండాలి, చిన్న థియేటర్ అంటే మినీ థియేటర్, అంత పెద్ద థియేటర్లు ఏం కాదు కానీ. సో జస్ట్ 1 year బ్యాక్ నేను ఒక ఆఫీస్ తీసుకొని నాకు నచ్చినట్టు నేను అది డిజైనింగ్ కూడా చేయించుకున్నావు. అంటే థియేటర్ లో ఏదైతే సెటప్ ఉంటుందో నీట్ గా అలా చేయించుకున్నా బ్రో. సో అంటే ఇవన్నీ కూడా లైక్ ఫిలిం కి సంబంధించినవే కదా బ్రో. సో సౌండ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇంకా ప్రతిదీ బ్రో, ఇంకేం చెప్తాం బ్రో. ఇప్పుడు మీ దాంట్లో ఒక అమ్మాయి ఫేమ్ ఉన్న అమ్మాయి అయితే అబ్బాయి అసలు తన ఎవరో కూడా తెలియదు కొన్నిసార్లు. ఒకవేళ అబ్బాయి మంచి ఫేమ్ ఉంటే అమ్మాయి ఎవరో కొంతమంది తెలియదు. ఎందుకు ఈ కాంబినేషన్స్ పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? మీరు బేసిక్గా కమెంట్స్ చదివితే అందులో నేను వెల్ నోన్ ఆర్టిస్ట్తో వెళ్తే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, లేకపోతే మాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ఇలాంటివి రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. రెగ్యులర్ కామెంట్స్ వస్తాం. కొత్త వాళ్ళకి అంటే లైక్ టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో ఎవరు బ్యాక్ స్టెప్ అయ్యారు, చేద్దామని ఉంటారు, కానీ అది మన వరకు రావాలి.
సో మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో మనం అప్పుడు వాళ్ళతో చేయడానికి రెడీ అవుతాం. సో నేను ఈ ప్రాసెస్లో ఏం చేస్తానంటే ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్ అంటే నేను చేసేది రిస్కే, ఎందుకంటే ఒక ఇద్దరు వెల్ నోన్ ఆర్టిస్ట్ మేల్ అండ్ ఫీమేల్తో వెళ్ళిపోతే మీకు వ్యూవర్షిప్ గ్యారంటీ. ఇప్పుడు కొత్త వాళ్ళతో వెళ్తే మీకు వ్యూవర్షిప్ గ్యారంటీ ఉండదు. మీరు అక్కడ పెడుతున్న ఖర్చు లేకపోతే మీరు పెడుతున్న ఎఫర్ట్స్ జనాలు చూడడానికే కదా బ్రో చేసేది. సో వాళ్ళే ప్రెజెంట్ చేసేది. సో నేనేం నమ్ముతానంటే నా కథ, నా మ్యూజిక్ లైక్ నేను చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ఆ సాంగ్ వీటిలో మ్యాటర్ ఉంటే యాక్టర్ కొత్తోడో పాతోడో సంబంధమే లేదు బ్రో, చూస్తారు. నేను రీసెంట్గా ఒక సాంగ్ ఇంటర్మీడియట్ అని ఒక సాంగ్ చేశా. అదొక ఎక్స్పెరిమెంట్. అమ్మాయి ఫ్రెష్ అమ్మాయి, అబ్బాయి కూడా తమిళ అబ్బాయి. నేను ఒకటే నమ్మా, ఈ కథ అందరికీ కానీ కనెక్ట్ అయితే మంచి రీచ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు 95 lakhs to 1 crore వ్యూస్ ఉన్నాయి బ్రో. సో అది దానివల్ల అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళతో చేస్తే చూడరు, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళతో చేస్తేనే చూస్తారు. ఏం లేవు బ్రో, మంచి మనం కంటెంట్ ఇవ్వాలి అంతే. డాన్స్ వచ్చి ఉండాలా ఎవరికి ఇందులో ఉన్న ఆర్టిస్టులకి సిచ్యువేషన్ బ్రో? అంటే నేనేమంటానంటే ఒక ఆర్టిస్ట్కి చాలా బాగా డ్యాన్స్ వస్తుంది, కొంతమందికి రాదు. వాళ్ళ మైనస్లు వాళ్ళ పాజిటివ్స్ మనం తెలుసుకొని వాళ్ళతో ఏం చేయించాలన్నది డైరెక్టర్ డిసైడ్ చేసుకోవాలి బ్రో. అది ఇది రావాలి అది రావాలి, పొట్టుగా ఉన్నాడా పొడుగుగా ఉన్నాడు ఏం లేవు బ్రో. లైక్ వాళ్ళకి ఉండే పాజిటివ్స్ ఉంటాయి కదా, అది డైరెక్టర్ అడాప్ట్ చేసుకొని వాళ్ళ తగ్గట్టుగా స్టోరీ డిజైన్ చేసుకొని చేసుకోవడం.